చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శాస్త్రి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. మరి సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మార్గశిర మాసంలో అంటే సంవత్సరంలో ఉండే 9వ మాసంలో ఋతువు మారిన సందర్భంలో హేమంత ఋతువులో మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి రోజు వచ్చేటువంటి మహాపర్వమే సుబ్రహ్మణ్య షష్ఠి. బ్రహ్మణ్య దేవుడిగా సుబ్రహ్మణ్య స్వామిని చెప్పారు. వల్లిదేవ సేనా సమేత సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధన కూడా చేస్తారు. కానీ యథార్థంగా శివపురాణంలో ప్రధానంగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారిగా చెప్పారు. అందుకనే ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక మాట చెప్పారు, సదా బాలరూపం అని. సుబ్రహ్మణ్య స్వామి ఎట్లా ఉంటారంటే సదా బాలరూపం, ఎప్పుడూ కూడా బ్రహ్మచారిగా బాలుడు రూపంలోనే ఉంటారట. ఆ బాల రూపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి పరబ్రహ్మగా చెప్పబడ్డారు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకు అయినటువంటి రూపంగా పరబ్రహ్మగా నిరూపించారు. కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటమే సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి విశేష పర్వదినం. దీన్ని మన తెలుగు వాళ్ళు సుబ్బరాయుడు షష్ఠి అని పెడతారు. సుబ్బరాయుడు షష్ఠి అనేటువంటి పేరుతో మన వాళ్ళు ప్రత్యేకంగా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల యొక్క అల్లారు ముద్దుగా పెంచినటువంటి కుమారుడిగా చెప్పబడ్డారు. వరుసలో ఎట్లా చెప్పారంటే శివపురాణంలో రెండవ కొడుకుట, అయ్యవారి కొడుకు అమ్మవారి కొడుకు అని విభజించి పార్వతీదేవికి సంతానంగా నలుగుపిండి వల్ల వచ్చాడు కనుక గణపతి అమ్మవారి కొడుకని, పరమేశ్వరుడు యొక్క శివ తేజస్సు వల్ల ఉద్భవించాడు కనుక ఈయన్ని శివకుమారుడు అన్నారు. కనుక సుబ్రహ్మణ్య స్వామికి ఉండేటువంటి పేర్లలో గజానన సోదరుడు అనేటువంటి మాటే కాకుండా ఇక్కడ శివకుమారుడిగా చెప్పబడ్డారు కనుక శివాంశ సంభూతుడిగా చెప్పబడ్డారు. ఇక సుబ్రహ్మణ్య స్వామిలో ఉండే ఇంకో విశేషం ఏంటంటే ఎవరైతే తన్ని ఏకాగ్రంగా ఏకాంతంగా ఆరాధిస్తారో వారిలో బుద్ధి చైతన్యాలు కలిగిస్తాడు. బుద్ధి వికాసం బాగా కలగాలంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. మార్గశీర్ష మాసంలో శుద్ధ షష్ఠి రోజున వచ్చేటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి విశేషమైన పర్వదినం. ఇంకో గొప్పతనం ఏంటంటే పిల్లలు కలగని వాళ్ళు, కలిగి వెళ్ళిపోతున్న వాళ్ళు తల్లిదండ్రులు, ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడేటటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మొత్తము రోజంతా కూడా భగవంతుడి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య లీలలన్నీ తెలుసుకొని ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టి ఆ రోజు ఉపవసించి ఆ మహాపర్వాన్ని నిర్వహించమన్నారు. సంవత్సరంలో ఉండేటువంటి మహాపర్వాలలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి చాలా విశేషంగా మన తెలుగు వాళ్ళు విశేషంగా ఆరాధిస్తారు. అయితే గురువుగారు, సుబ్రహ్మణ్య స్వామి అవతార వైశిష్ట్యం ఏమిటి? కుమార సంభవం నేపథ్యం ఏమిటి? దేవతలకు ఎప్పుడూ రాక్షసుల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం పురాణాలు అష్టాదశ పురాణాలు చూస్తే రాక్షసులు దుర్మార్గంగా ప్రవర్తించడం, రాక్షసులో తామస లక్షణం కలిగి ఉండడం, సత్వగుణ సంపన్నులైనటువంటి దేవతల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉండడం, తరచూ వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేయడం, వరాలు పొందడం, వరం పొందడం వల్ల బాగా రెచ్చిపోయి దేవతల మీద దండయాత్ర చేయడం, దేవతల యొక్క రాజధాని అయినటువంటి అమరావతి పట్టణాన్ని జయించడం, ఇంద్రుడిని స్థానభ్రంశం చేయడం అనేది లోకంలో కనబడేదే. అదేవిధంగా దేవతలు పరాజితులై ఇబ్బంది పడుతున్న సమయంలో తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు జన్మించి లోకకంటకుడై సమస్తమైనటువంటి జీవుల్ని కూడా బాధ పెడుతున్న సమయంలో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, అప్పుడు పరమేశ్వరుడు సతీదేవి వెళ్ళిపోయిన దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి వెళ్ళిపోతే ఆ సతీదేవి వెళ్ళిపోయిందనేటువంటి వైరాగ్యంలో అంతర్ముఖుడై పరమాత్మ దక్షిణామూర్తి రూపంగా తపస్సు చేసుకుంటుంటే ఆ పరమేశ్వరుడికి దాక్షాయణి దేవి అంటే సతీదేవే మళ్ళీ హిమవంతుడి యొక్క కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించిందని, వీళ్ళిద్దరికీ కనుక వివాహం చేస్తే వీరిద్దరి వివాహం వల్ల పుట్టబోయేటువంటి కుమార సంభవం అంటే అది పార్వతీ పరమేశ్వరులు కలిగేటువంటి సంతానం ద్వారా తారకాసురుడు అనేటువంటి దుర్మార్గుడైన రాక్షసులు సంహరించబడతాడని దేవతలంతా ఒక వ్యూహం చేసి పరమేశ్వరుడికి పార్వతీదేవితో వివాహం చేశారు. ఆ వివాహం చేసినప్పటికీ కూడా పరమాత్మ విహరిస్తూ అనంతకాలం దీర్ఘకాలం విహరిస్తుంటే మళ్ళీ పరమాత్మని ప్రార్థిస్తే అప్పుడు పార్వతీ పరమేశ్వర నందనుడిగా సుబ్రహ్మణ్య స్వామి జన్మించినటువంటి తిథి మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి కనుక కుమార సంభవము అంటే తారకాసురుడిని సంహరించడానికి, దేవతలకి సేనానాయకుడిగా ఉండడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో పరమేశ్వరుడి యొక్క తేజస్సుతో పుట్టినవాడే సుబ్రహ్మణ్య స్వామి కనుక ఈ సుబ్రహ్మణ్య స్వామి జనననే కుమార సంభవం అన్నారు. ఈ కుమార సంభవం అనేటువంటి పదాన్ని మొట్టమొదట వాల్మీకి తన రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి చెప్పిన కథలో ఈ పదం వాడతారు. ఆ తర్వాత ఈ పదాన్ని తీసుకొని కాళిదాసు మహాకవి
కుమార సంభవం అనేటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రచించారు కనుక కుమార సంభవం అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క జనన వృత్తాంతము. మరి సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు షణ్ముఖుడని వ్యవహరిస్తారు? సుబ్రహ్మణ్య స్వామి యొక్క జనన లీల చాలా గొప్పగా ఉంటుంది. ఇక ఏ దేవతల యొక్క పుట్టుక కూడా ఇట్లా కనబడదు. అంటే ఏకకాలంలో 6 తల్లులకి కుమారుడిగా వచ్చాడు. ఇంతేకాకుండా అంతకుముందు అగ్నిదేవుడికి కుమారుడిగా ఉన్నాడు, గంగాదేవి కుమారుడిగా వచ్చాడు. అంటే ఇంతమంది చేత పెంచబడ్డటువంటి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి. అయితే షణ్ముఖుడు ఎట్లా అయ్యాడంటే శివ తేజస్సు దేవతలకు ఇచ్చాడు. దాన్ని అగ్నిదేవుడు తీసుకొని వెళ్ళి తాను భరించలేక గంగానదిలో వదిలాడు. గంగానది కూడా తాను భరించలేదని చెప్పి భూమిలో వదిలేస్తే ఆ తర్వాత రెల్లుగడ్డిలో వదిలేశారు. శరవణము అంటే రెల్లుగడ్డి, అందుకనే శరవణ భవ అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని శరవణుడు అన్నారు. శరవణ భవ అంటే రెల్లుగడ్డిలో పుట్టినవాడు. ఇట్లా గంగానది తాను భరించలేక శివ తేజస్సుని ఆ రెల్లుగడ్డిలో వదిలేస్తే ఆ రెల్లుగడ్డిలో స్వామి అవతరించారట. అవతరించిన స్వామికి తల్లి తండ్రి దగ్గరలో లేరు. ఎక్కడో గంగా తీరంలో ఈయన పుట్టాడు. అప్పుడు ఆయన రోదిస్తూ ఉంటే విష్ణుమూర్తి ఆలోచించాట, అయ్యో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు, శివకుమారుడు అవతరించాడు, ఇతనికి పెంచి పోషించేవాళ్ళు లేరని 6 కృత్తికల్ని తయారు చేశాట. 6 కృత్తికల్ని తయారు చేసి వాళ్ళని పంపించాట, మీరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని లాలించిరండి అని. వీళ్ళు 6 వెళ్ళి ఎదురుగా కనబడేటప్పటికీ ప్రతివారికి తన కుమారుడిగా కనబడ్డాట. ప్రతి తల్లి కూడా ఆ కృత్తిక కూడా తనని ఒళ్ళో తీసుకునేటప్పటికీ 6 ముఖాలతో స్వామి 6 తల్లుల దగ్గర పాలు తాగినట్టుగా మనకు కథ కనబడుతుంది. కనుక 6 తల్లుల చేత పెంచబడ్డాడు కనుక షణ్ముఖుడు. ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క ముఖంతో తల్లి పాలు తాగినటువంటి వ్యక్తి కనుక షణ్ముఖుడు అన్నాడు అనేటువంటి మాట శివపురాణంలో మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. షణ్ముఖుడు అంటే ఏకకాలంలో 6 ముఖాలతో 6 తల్లుల దగ్గర తాను పాలని స్వీకరించాడు కనుక ఈ కారణంగా షణ్ముఖుడిగా పరమాత్మని చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి అటు అగ్నిదేవుడికి, ఇటు గంగాదేవికి, ఆ తర్వాత 6 కృత్తికలకి, అగ్నిదేవుడికి కూడా కుమారుడిగా వచ్చాడు కనుక ఏకకాలంలో అనేక మాతృకలు, వీళ్ళు షణ్మాతృకలు అంటారు, 6 మాతృకల్ని తాను తృప్తిపరిచాడు కనుక 6 తల్లుల్ని అంగీకరించాడు. ఆశ్చర్యంగా శివపురాణంలో కథ ఏం చెప్తారంటే ఈ 6 పెంచిన తర్వాత పార్వతీదేవికి నారదుడు చెప్పాడు, అమ్మా నీకు కుమారుడు కలిగాడని. నా కుమారుడు ఎక్కడున్నాడంటే కనుక్కొని వస్తానంటే అప్పుడు నందీశ్వరుని పంపిస్తే నందీశ్వరుడి ద్వారా తెలుసుకుంటాడు రెల్లు పొదల్లో స్వామి ఉన్నాడని. 6 మాతృకలు పెంచుతున్నారంటే అప్పుడు మేళతాళాలతో మనం కార్తీక మాసంలో జ్వాలాతోరణం అని చేస్తాను చూసారా, పెద్దగా గానా బజానాలు చేస్తూ పార్వతీ పరమేశ్వరులు సుబ్రహ్మణ్య స్వామిని వెతుక్కుంటూ ఆ రోజు దర్శించినటువంటి రోజు. అయితే ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు వస్తున్నారో ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇష్టపడ్డు, తాను మాతృకలను వదిలిపెట్టి వెళ్ళనని చెప్పి ఆ గుహలో దాక్కుంటే అప్పుడు ప్రార్థించి అమ్మవారు కూడా ప్రార్థించి తీసుకువెళ్ళింది కనుక ఆ 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామినే షణ్ముఖుడు అనేటువంటి పేరుతో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భావన చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్న శూలాయుధం యొక్క ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా దేవతలందరికీ కూడా ఒక్కొక్క ఆయుధాన్ని విశేషంగా చెప్తారు. విష్ణుమూర్తికి చక్రం, శంకరుడికి త్రిశూలం ఉన్నట్లే సుబ్రహ్మణ్య స్వామికి వేలాయుధం చెప్పబడింది. దీన్ని శక్తి ఆయుధం అంటారు. వేలాయుధం శక్తి ఆయుధం. ఈ శక్తి ఆయుధానికి జ్ఞానప్రదాత్మకమైనటువంటి ఆయుధంగా చెప్పబడింది. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండేటువంటి ఈ శక్తి ఆయుధాన్ని ధరిస్తారో వారికి శత్రుపీడలు ఉండదు, ధైర్యం బాగా వస్తుంది, ప్రతి కార్యంలో కూడా జయం వస్తుంది, జ్ఞానం కూడా వృద్ధి అవుతుంది అన్నారు. అయితే ఈ ఆయుధాన్ని, శక్తి ఆయుధాన్ని తల్లి ఇచ్చిందట, పార్వతీదేవి ఇచ్చింది. తన చేతిలో ఉండేటువంటి శక్తి ఆయుధాన్ని పార్వతీదేవి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? తారకాసురుడిని సంహరించడానికి వెళ్ళేటప్పుడు నాయన ఆయుధం లేకుండా ఎట్లా వెళ్తారో అని చెప్పి ఈ శక్తి ఆయుధం ఇచ్చింది. ఈ శక్తి ఆయుధం జ్ఞానప్రదము, జయప్రదమైనది. ఈ ఆయుధాన్ని కూడా దర్శించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నా కూడా ఈ ఆయుధం ఎదురుగా కనబడుతుంటుంది కనుక ఆయుధాన్ని దర్శించి స్వామిని దర్శిస్తే మనకి బుద్ధిని, జ్ఞానాన్ని, మనోవికాసాన్ని, కార్యజయాన్ని కూడా కలిగిస్తారు కనుక దీన్నే శక్తి ఆయుధం అని కూడా అంటారు. ఇది జ్ఞానాత్మకమైనదిగా భావన చేయాలి. కేవలం శత్రువులను సంహరించడానికే కాకుండా ఆ తర్వాత జ్ఞాన ప్రసారానికి, ఎవరైతే జ్ఞానము విజ్ఞానం కావాలనుకుంటారో వారిని అనుగ్రహించడానికి స్వామి ఆయుధంగా ధరిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధంగా ఈ శక్తి ఆయుధాన్ని మనకి పురాణాల్లో వర్ణించి చెప్పారు. గురుగారు, మరి సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధన చేస్తారు? సర్పరూపం ఎప్పుడు ధరించాడు? సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చెప్పడానికి అనేక పురాణాల్లో వివరించి చెప్పారండి. మొట్టమొదటిగా రామాయణంలో బాలకాండలో కనబడుతుంది.
ఆ తర్వాత శివపురాణంలో కనబడుతుంది, స్కాంద పురాణంలో కనబడుతుంది. ఆ తర్వాత త్రిపురా రహస్యం అని ఒక విశేష గ్రంథం ఉంది, త్రిపురా రహస్యం మహాభారతంలో కూడా కనబడుతుంది. అక్కడక్కడ దొరికినటువంటి కథల్లో ఉండేటువంటి విశేషాల్లో 2-3 కథలు మనకి తెలుస్తాయి. అందులో ప్రధానం కథ ఏంటంటే, ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు శంకరుణ్ణి చూడ్డానికి వచ్చారట. కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరుని దర్శించడానికి వస్తే అప్పుడు ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి ఒళ్ళో కూర్చున్నారట. ప్రణవోపదేశం చేస్తున్నారట. ప్రణవతత్వం, ఓంకారము యొక్క వ్యాఖ్యానాన్ని శంకరుడు పార్వతీదేవికి చెప్తుంటే దాన్ని సుబ్రహ్మణ్య స్వామి విన్నారట. వింటే అదే సమయంలో ఆ బ్రహ్మగారు వస్తే బ్రహ్మగారిని సుబ్రహ్మణ్య స్వామి అడిగారట, మా నాన్నగారు ఇప్పుడే నాకు ప్రణవం గురించి వివరిస్తే విన్నాను, నువ్వు ప్రణవానికి సంబంధించిన భావం చెప్పు అన్నారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి అడిగిన దానికి బ్రహ్మగారు, చతుర్ముఖుడు చాలా గొప్పవాడు కదా, ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తే యథార్థమైనటువంటి ప్రణవార్థాన్ని చెప్పలేకపోయాట బ్రహ్మగారు. చెప్పలేకపోయేటప్పటికీ పరిహసించి ఆ సుబ్రహ్మణ్య స్వామి నవ్వి, నేను చెబుతాను నీకు పదా అని చెప్పి ఆ బ్రహ్మగారు సమాధానం చెప్పనందుకు, ప్రణవానికి అర్థం చెప్పనందుకు ఆ బ్రహ్మగారిని బంధించి ఒక గుహలోకి తీసుకెళ్ళి ఈ ప్రణవానికి సంబంధించిన అర్థాన్ని చెప్పారట. చెప్పిన తర్వాత ఆ బ్రహ్మగారిని బంధించి ఉంచిన కారణంగా శంకరుడు కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని మందలించి, చాలా పొరపాటు చేశావు, ప్రమాదం చేశావు, బ్రహ్మని నువ్వు బంధించకూడదు, దీనివల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం వస్తుంది అంటే ఆ బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి ముళ్ళ పొదల్లోకి ప్రవేశించి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ధరించి ముళ్ళ పొదల్లోకి ప్రవేశించి ఆ శరీరం అంతా కూడా ముళ్ళు గుచ్చుకునేటట్టుగా చేశాట. చేసి ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి సర్పరూపాన్ని ధరించారు అనేటువంటి విషయం చెప్పబడింది. చాలా దేవాలయాల్లో సర్పరూపంలోనే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. మనం కార్తీక మాసంలో నాగుల చవితి చేస్తాం, ఆ రోజు కూడా పుట్టలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామినే ఆరాధిస్తాం. ఇది ఒక కథ. ఇంకో కథ ఏంటంటే, మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు ఉన్నాయి, వెన్నుపాము అంటారు కదా, ఆ వెన్నుపాము దగ్గర నుంచి మొదలైనటువంటి 6 చక్రాలలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి చక్రాలలో సాధన చేస్తుంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ వెన్నుపాము అనేటువంటి రూపంలో మనకుండేటువంటి బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అది శంకరుడిగా భావన చేస్తూ సర్పరూపంలో, పడగ రూపంలో స్వామి అనుగ్రహించారని, ఎవరైతే యోగ సాధన ద్వారా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసన చేస్తారో మన భృకుటి మధ్యలో అంటే కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి ఇళా, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడుల్లో ఇడా, పింగళ అనేది వల్లి దేవసేన అనేటువంటిది, మధ్యలో ఉండేటువంటి సుషుమ్న నాడే సుబ్రహ్మణ్య స్వామిగా భావన చేస్తూ అట్లా సర్ప ఆకారాన్ని చెప్పినట్టుగా చెప్తారు. మహా ఉపాసకులైన వాళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలోనే ఉంటారు. మనకి తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఉండేటువంటి మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలోనే ఉంటారు. అట్లాగే మనకి కుక్కి సుబ్రహ్మణ్యం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉండేది, ఆయన సర్పరూపంలోనే ఉంటారు. కనుక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ రూపాల్లో ఆయనకు ఉండేటువంటి విభూతుల్లో సర్పరూపం కూడా ఉంది. కనుక సర్పరూపంలోనే స్వామిని ఆరాధించే పద్ధతి ఉంది. కర్ణాటక దేశంలో ఉడిపి ప్రాంతంలో ఈ సర్పారాధన చేసేటువంటి కుమార మతము అనేది ఒకటి ఉంది. అంటే సుబ్రహ్మణ్య స్వామిని వాసుకి అనేటువంటి సర్పరూపంలో, 8 మహాసర్పాల రూపంలో ఒక సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటి సంప్రదాయం ఉంది. కనుక సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగా ఆరాధించే సంప్రదాయం ఈ రకమైనటువంటి కథల ద్వారా మనకి లోకంలో పురాణోక్తంగా కనపడుతుంది. గురుగారు, మరి సుబ్రహ్మణ్య స్వామికి దేవసేనాధిపత్యం ఎలా లభించింది? అసలు సుబ్రహ్మణ్య స్వామి జన్మించడానికి కారణమే దేవతలకి సేనాధిపతి కావాలి అని. దేవతలకి సేనానాయకుడు ఒకరు ఉండాలి అనే ఉద్దేశంతో తమకి ఒక సేనానాయకుడు ఉండి తమలందరినీ కూడా ఐక్యం చేసి తమ బలాన్ని వృద్ధి చేసి రాక్షసులతో పోరాడేటువంటి శక్తిని ఇవ్వాలి. కనుక అప్పటికే తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు లోకంలో విజృంభించాడు. కనుక తాను కోల్పోయిన సంపదని తిరిగి పొందడానికి, తారకాసురుని సంవరింపజేయడానికి దేవతలకి ఒక నాయకుడు కావాలని ప్రార్థిస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శివ తేజస్సుతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన తర్వాత తారకాసురుని సంహరించమని ఇంద్రుడు దేవతలు ప్రార్థిస్తే శంకరుడి యొక్క ఆజ్ఞ ప్రకారము అమ్మవారి ఇచ్చినటువంటి శక్తి ఆయుధాన్ని ధరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవతలందరినీ కూడా ఒక చోట చేర్చాట. అంటే విడివిడిగా ఉండేటువంటి దేవగణాన్నంతా కూడా ఒక చోట చేర్చి ఆ దేవతలకి సేనానాయకుడుగా ఉన్నాడు. కనుక దేవసేనాని అనేటువంటి పేరుతో సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు. ఇట్లా దేవతలందరినీ ఏకం చేసి సమాయత్తం చేసి తారకాసురుడైనటువంటి క్రూరమైనటువంటి రాక్షసుని సంహరించాడు. కనుక దేవసేనాని అనేటువంటి పేరుతో సుబ్రహ్మణ్య స్వామి లోకంలో ప్రసిద్ధమై ఉన్నాడు. గురుగారు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మరి సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధించాలి? ఆ పూజా విధి విధానాలు ఏమిటి? సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించినంతవరకు శివకుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని విశేషమైనటువంటి
అర్చన కైంకర్యాలతో షోడశ ఉపచారాలతో పూజించాలన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమని స్థాపన చేసి ప్రతిమని కానీ లేదా కనీసం మన ఇంట్లో పూజామందిరంలో ఉండేటువంటి గోడకి పసుపుతో అలికి గంధంతో అలంకరించి ఆ తర్వాత దూదితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని అలంకరించి పడగ గుర్తు వేయాలి. మన నాగుల చవితికి ఎట్లా అయితే వేస్తామో పడగ గుర్తును వేసి అక్కడ కలశ స్థాపన చేసి కలశంలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మూలమంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రారంభించాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు సహస్రనామాలు ఆ రోజు విశేషంగా చదువుకోవాలి. శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చాలా విశేషమైనది. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేసి పరమాత్మకి చలివిడి తర్వాత సీతాఫలము మనం ఏ విధంగా నాగుల చవితికి అయితే చిమ్మిరి మొదలైనటువంటి నైవేద్యం పెడతామో అటువంటి నైవేద్యాలు పెట్టి ఆ రోజు బ్రహ్మచారికి సంబంధించినటువంటి సంకల్పం చేయాలి. ఒక బ్రహ్మచారికి నేను ఈరోజు నాకు ఫలం రావడానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రతినిధిగా బ్రహ్మచారి పూజ చేస్తానని చెప్పుకొని ఆ రోజంతా కూడా ఉపవాసం చేయాలండి. ఎందుకు అంటే సుబ్రహ్మణ్య స్వామి అసలు ఆరాధనే కుటుంబంలో ఉండేటువంటి సంతతి కాపాడబడ్డానికి, అంటే పాము కాటు లేకుండా ఉండడానికి, క్రూరమైనటువంటి విషజంతువుల యొక్క కాటు లేకుండా ఉండడానికి, వాటి నుంచి విముక్తి పొందడానికి, రక్షణ పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క రక్షణ కలిగించాలన్నారు. పూజా కైంకర్యాలలో మనం ఏం చేయాలంటే ఒక వస్త్రం, అంటే బ్రహ్మచారి ధరించడానికి సంబంధించిన ఒక తువాలు కానీ ఏదైనా వస్త్రము ఒక యజ్ఞోపవీతాన్ని పెట్టి దక్షిణ పెట్టి ఆ పూజా మండపంలో పెట్టాలి. ఆ రోజంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి లీలలు చదువుకోవాలి. ఏది శివపురాణము, రామాయణము, భారతము, స్కాంద పురాణము, ఇంతేకాకుండా త్రిపురా రహస్యం అనేటువంటి రహస్య గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైనటువంటి చరిత్రనంతా కూడా తెలుసుకొని ఆ రోజు స్వామి ఏం సాధించారు, ఆయన యొక్క అనుగ్రహం ఎట్లా వస్తుంది మనకి అనేటువంటి విషయంతో ఆ రాత్రంతా కూడా మెళుకుతో ఉండాలట. సుబ్రహ్మణ్య స్వామి భజన చేస్తూ ఉండాలి. శరవణ భవ అనేటువంటి నామాన్ని చేస్తూ స్తోత్రాలు చేస్తూ ఉదయం ఏ అర్చన అయితే చేశారో మళ్ళీ సంధ్యా సమయంలో మళ్ళీ స్నానం చేసి ఆ సంధ్యా సమయంలో కూడా అర్చన చేసి ఆ మర్నాడు మళ్ళీ మనం దేవుడికి సంబంధించిన షోడశ ఉపచారాలు చేసి మహానివేదన పెట్టి ఒక బ్రహ్మచారిని బ్రహ్మచారి అంటే 20-30 ఏళ్లవాడు కాకుండా నూతనంగా ఉపనయనమయ్యి సంధ్యావందనం చేస్తూ గాయత్రి ఉపాసన చేస్తున్నటువంటి పిల్లవాడిని సుబ్రహ్మణ్య స్వామి ప్రతినిధిగా భావన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపకంగా ఈ వటువు అంటే బ్రహ్మచారికి నిన్న మనం పూజలో పెట్టుకున్నటువంటి వస్త్రాన్ని యజ్ఞోపవీతాన్ని కూడా సమర్పించి అతనికి పాదప్రక్షాళన చేసి అతనికి గంధపుష్పాలు సమర్పించి అతనికి కడుపు నిండా భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఇది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం. అయితే సంప్రదాయంలో ఒక తమాషా ఏముందంటే కార్తీక మాసంలో స్త్రీలు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆ నాగుల చవితిని చేయలేకపోతే సంవత్సరం దాటి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మిగిలిపోతుందని చెప్పి ఆ నాగుల చవితి రోజు చేయలేనటువంటి ఆరాధనని సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా ఆరాధించడం. ఈ నాగుల చవితిలో ఎట్లా చేస్తామో అట్లాగే పుట్టలో పాలు పోసి పుట్టకి అలంకరించి ఆ పుట్ట దగ్గర దీపం వెలిగించి వచ్చి ఇంట్లో ఉండేటువంటి ఆ పుట్టమన్ను తెచ్చి ఇంట్లో కూడా పూజ చేయడం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి సంబంధించిన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేటప్పుడు కుటుంబం క్షేమంగా ఉండాలి, అంతేకాకుండా మాకు బ్రహ్మ విద్య అలవాడాలి అని కోరాలట. అంటే ఎవరికైతే వైరాగ్యం బాగా రావాలనుకుంటారో, ఎవరికైతే జ్ఞానము బాగా రావాలనుకుంటారో, ఎవరికి ధారణాశక్తి బాగా రావాలనుకుంటారో వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ఇటువంటి సంకల్పాలు చేసుకోవాలి. ఇక బ్రహ్మచారులు గృహస్థులైన వాళ్ళు కూడా పురుషులు కూడా చేయవలసిన పరిస్థితి ఏమిటంటే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞానవృద్ధి కోసం ఉపాసన చేయాలి. అంటే ఏదైనా చదివితే అది తనలో ఉండిపోయి ఊహాశక్తి రావడానికి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మణ్య దేవుడు అన్నారు. మీకు ఇంకొక పేరు ఏ దేవుడు కూడా ఈ పేరు కనబడదు. మామూలుగా సుబ్రహ్మణ్యం అని అనొచ్చు, కానీ బ్రహ్మణ్య దేవుడు ఎందుకన్నారంటే దీనికి కూడా ఒక కథ పూర్వకాలంలో చెప్పబడ్డారు. సుబ్రహ్మణ్య స్వామి గురువు అన్నారు, గుహుడు అన్నారు. ఆయన్ని గుహుడు అని పిలుస్తారు. అంటే గుహలోకి తీసుకువెళ్ళి బ్రహ్మగారికి తత్వోపదేశం చేశాడు కనుక గుహుడు అన్నారు. అంటే లోకంలో అందరికీ గురువు ఎవరవుతారు? 2 గురువులు చెప్తారు. ఒకటి దక్షిణామూర్తి స్వరూపంలో ఉండే శంకరుడు, 2 బ్రహ్మగారు, వేదాలకు అధిపతి అయిన బ్రహ్మ. ఈ ఇద్దరికి కూడా గురువు అయ్యాటీన. ఒకానొక సందర్భంలో నాయనా నాకు తత్వోపదేశం చేయమని పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సుబ్రహ్మణ్య స్వామిని శంకరుడు అడిగాట. తండ్రికి కూడా ఉపదేశం చేసినటువంటి వ్యక్తి కనుక మహాజ్ఞాన వైరాగ్యాలు రావాలంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి మహాపర్వదినంలో సంవత్సరానికి ఒక రోజున విశేషంగా ఆరాధిస్తే చాలా గొప్పది.
ఇది దక్షిణ దేశంలో అంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో చాలా విశేషంగా చేస్తారు. మనకి పోక చెట్లు ఉంటాయి కదా, పోక చెట్లు, దానికి సంబంధించిన కంకులు, అంటే పోక కాయ రాకుండా కంకులు ఉంటాయి, ఆ కంకులు సమర్పించి పుట్టల దగ్గర విశేషంగా నాట్యం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన విశేషంగా మీకు కనబడాలంటే గోకర్ణ ప్రాంతం కానీ ఉడిపి ప్రాంతంలో కానీ చూస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషంగా కనబడుతుంది. మన తెలుగు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మోపిదేవి మహాపర్వ క్షేత్రంలో పుట్టలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. నాగరూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ పరమేశ్వర్ల ఒళ్ళో కూర్చునేటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, ఆ తర్వాత విడిగా వేలాయుధం ధరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కానీ, వల్లిదేవాసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధించడం ముఖ్యం. ఇంకొక విశేషంలో పురాణం ఏం చెప్పారంటే, పూర్వకాలంలో మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామి అవతరించడానికి కారణం ఎవరంటే మనకి సనక సనందనాథుల్లో ఉండేటువంటి సనత్కుమారుల వారుట. అంటే సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వర్లకు కొడుగ్గా పుట్టాలని కోరుకున్నట్ట. కోరుకోవడం వల్ల ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి సనత్కుమారుల వారే సుబ్రహ్మణ్య స్వామిగా జన్మించారు కనుక పరిపూర్ణమైనటువంటి జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి, నిత్య అవధూతగా ఉంటారు. నిత్యము బ్రహ్మచారిగా ఉండేటువంటి సదా బాలరూపం, అటువంటి బాలబ్రహ్మచారిగా ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి జీవులందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇస్తారు అని కోరుకుంటూ ఈ సుబ్రహ్మణ్య స్వామి మహాపర్వదినాన్ని విశేషంగా చేసుకుందరు గాక. గురుగారు, బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి సనత్కుమారుడే సుబ్రహ్మణ్య స్వామిగా పుట్టారని చెప్పారు కదా, దానికి కారణం ఏమిటి? మనకి త్రిపురారహస్యం అనేటువంటి ఒక గ్రంథం ఉందండి. త్రిపురారహస్యంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం చెప్తూ అనేక కథల్ని చెప్పారు. అందులో ఒక దేవుడు పుట్టినటువంటి కథల్ని 2-3గా చెప్పినప్పుడు మనం భావించవలసిన విషయం ఏంటంటే కల్పభేదంతో గమనించాలి. అంటే ఒక్కొక్క కల్పంలో సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఒక్కొక్క రకంగా ఉన్నట్టుగా భావన చేయాలి. త్రిపురారహస్యంలో చెప్పారేంటంటే, ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు నందివాహనం మీద విహరిస్తున్నారట. విహరిస్తూ ఉంటే ఆ విహార సమయంలో ఒక పర్వతం మీద బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్కుమారుడు కూర్చొని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నట్టు. దూరం నుంచి పార్వతీదేవి చూసి పిల్లవాడు ఎవరో చాలా ముచ్చటగా ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి చూద్దామని పరమేశ్వరుడిని ప్రార్థించింది పార్వతీదేవి. పరమేశ్వరుడు అన్నాడు, పిలవని పేరంటానికి మనం వెళ్ళకూడదు. గతంలో ఇట్లా ఒకసారి నువ్వు దాక్షాయిణిగా సతీదేవిగా వెళ్ళి మీ నాన్నగారు చేసినటువంటి యజ్ఞానికి వెళ్ళి భంగపడ్డావు. లోకల్లో ఎప్పుడూ పిలవకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నా మాట విను, వద్దు అంటాడు. అంటే అమ్మవారంది నాకు చూడాలనేటువంటి ముచ్చట ఉంది కనుక తప్పనిసరిగా చూపించాలి అని ప్రార్థించిందిట. అమ్మవారి ప్రార్థన ఎందుకు కాకూడదు, ఏం కావుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, అంటే మనకు ఏదైనా ఒక కోరిక వచ్చిందంటే ఆ కోరిక వెనక కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒక కార్యం జరగాలంటే ఆ కారణం వల్లే జరుగుతుంది, రీజనింగ్ అంటారు. కనుక తార్కికంగా ఆలోచించి నవ్వి వెంటనే సరే తీసుకెళ్తారన్నారు. ఆ పర్వతం దగ్గర పర్వతాగ్రంలో తపస్సు చేస్తున్నటువంటి సనత్కుమారుడు అనేటువంటి బ్రహ్మమానసపుత్రుడి దగ్గరికి వెళ్ళారు. నందీశ్వరుని దిగారు. ఎదురుగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు దర్పంగా నిలబడి ఆ పిల్లవాడు కళ్ళెత్తి చూస్తాడు, కళ్ళు తెరిచి చూసి నన్ను పలకరిస్తాడు అనుకుంది అమ్మవారు. కానీ ఎంత ముచ్చటపడి చూసినా కూడా అతను కళ్ళు తెరిచి చూడలేదుట. అంతర్ముఖుడై సమాధినిష్ఠుడై ఉన్నాడు. నిరంతరము పరమాత్మ గురించి ఆనంద పార్వశ్యంతో బ్రహ్మానందంలో ఉండేటువంటి ఆ సనత్కుమారుల వారు పార్వతీ పరమేశ్వరులు గమనించాల. చాలాసేపు తర్వాత పరమేశ్వరుడు అనుకున్నట్ట, ఇట్లా తపస్సు చేసేవాడు కూడా లోకంలో ఉంటారా, చాలా అపురూపంగా ఉంది అని ముచ్చటపడ్డారట. కొంచెం అటు ఇటు అలికిడయ్యేటప్పటికి ఆ సనత్కుమార్ వారు కళ్ళు తెరిచారట. కళ్ళు తెరిచి చూశారట. అప్పుడు శంకరుడు బాలరూపంలో ఉండేటువంటి సనత్కుమారుల వారిని చూసి, నాయనా నీ తపస్సు చాలా గొప్పది, నిన్ను చూస్తే నాకు ముచ్చట వేస్తోంది, ఏదన్నా ఒక వరం ఇద్దాం అనుకుంటున్నారు, వరం కోరుకోమన్నారట. అస్ఖలిత బ్రహ్మచారి బ్రహ్మానందంలో ఉన్న బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్కుమారుల వారు, నువ్వు నాకు వరం ఇవ్వటం ఏంటి, నాకు అసలు కోరికలు ఉంటే కదా, ఏదైనా వరం కోరుకుంటే దీనికోసం ఇంకో జన్మ రావాలి, అనవసరంగా జన్మకర్మలు నాకొద్దు, నేను ఇప్పటికే బ్రహ్మానందంగా ఉన్నాను, నువ్వు నాకు వరం ఇవ్వటం ఏంటి, నువ్వే కోరుకో, నీకు వరం ఇస్తానన్నాడు. అట్లా ధిక్కరించి మాట్లాడేటప్పటికీ మొదట్లో కొంచెం పరమేశ్వరుడు బాధపడ్డాడు. ఇదంతా త్రిపుర రహస్యంలో ఉండేటువంటి మాట. మొదట్లో కొంచెం బాధపడ్డాడు, కానీ తర్వాత ముచ్చట వేసిందిట. సరే నువ్వు వరం ఇస్తానన్నావు కనుక, నువ్వు వరం ఇవ్వాలనే కోరిక స్థిరంగా నీలో ఉంటే నాకు నువ్వు కొడుకు అయ్యేటట్టుగా వరం ఇమ్మన్నారు. శంకరుడు కోరాడు, నువ్వు నాకు కొడుకు అయిపోవని. వెంటనే పకపక నవ్వేట ఎవరు, సనత్కుమారుల వారు. నువ్వు కోరిన వరాన్ని ఉన్నదున్నట్టే ఇస్తా, నువ్వు ఏం కోరావో అక్షరశః అట్లాగే చేస్తానన్నారు. పార్వతీదేవి కూడా పక్కనే ఉంది. పార్వతీదేవి వైపు చూస్తూ ఒక మాట అన్నట్ట, మీ ఆయన నన్ను అడిగిందేమిటి, తనకి కుమారుడు కావాలని, కనుక నేను శంకరుడికి మాత్రమే కుమారుణ్ణి అవుతాను అనేటప్పటికి పార్వతీదేవి బాధపడ్డది. అదేమిటి, భార్యాభర్తల మధ్యలో విభజన ఉండదు, తల్లిదండ్రులు ఇద్దరూ ఏకరూపులు కదా,
ఒకరికి సంతానం అయితే ఒకరికి సంతానమే కదా అంటే మరి ఏం చేయమంటావు, మీ ఆయన అడిగిన పద్ధతి ఇది, నాకు సంతానం అడిగాడు కనుక నీకే సంతానం అవుతానన్నాను అని. దీని ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే, మన పిల్లల్ని పరిచయం చేసేటప్పుడు ఒంటరిగా చెప్పకూడదు, మా అబ్బాయి అని చెప్పకూడదు, నా అబ్బాయి అని, నా కొడుకు అని చెప్పకూడదు. అట్లా ఆ కారణంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో శివ తేజస్సుతో పుట్టాట సుబ్రహ్మణ్య స్వామి. కనుక సనత్కుమారుల వారు తాను పరమేశ్వరుడికి ఇచ్చిన వరం కారణంగా పరమేశ్వరుడు తేజస్సు నుంచి సంబంధించాడు కనుక పార్వతీదేవి ప్రమేయం లేకుండా, అందుకనే సుబ్రహ్మణ్య స్వామిని శివకుమారుడు అంటారు, అయ్యవారి కుమారుడుగా చెప్పారు. కనుక ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనంత విభూతుల్లో ఇదొక విభూతి, త్రిపుర రహస్యంలో చెప్పిన విషయం. గురుగారు, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అనేక అంశాలను మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.